హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో పోహా ఎలా చేస్తారనేది వన్స్ మీతో షేర్ చేసుకుంటానండి. పోహా అంటే ఇంక దేంతోని కాదు, అటుకులతో చేస్తారు అంతే. మ్యాక్సిమం నేను ఎప్పుడైతే చేయనులేండి, ఏదో సంవత్సరానికి ఒకసారి. బట్ మొన్న తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. సో అప్పుడు అనుకున్నాను చేసేటప్పుడు వన్స్ చిన్న షార్ట్ చేసి మీతో షేర్ చేసుకుందామని. ఫస్ట్ అయితే ఇట్లా జీరా, ఆవాలు, పల్లీలు, కరియాపత్తి, మిర్చి అయితే వేసేస్తారు. కుదిరితే గార్లిక్ కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చండి. పిల్లలకు నోటుకి తగులుతుందని అయితే నేను వేయలేదు. అవి కొంచెం దగ్గరకు అయ్యాక ఆనియన్స్ కొంచెం దగ్గరకు అయ్యాక టమాటోస్ అయితే వేసేసి బాగా మగ్గినంత వరకు అయితే నీట్గా కలిపేయాలండి. అంటే బాగా అది మగ్గిపోవాలి, బాగా కుక్ అయిపోవాలి, లేకుంటే పళ్ళకి తగులుతూ ఉంటాయి కదా. అప్పుడు ఇంకా కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఇది కలిపేయడమేనండి, అంతే. దీనికి మించి ఇంకేం లేదు. లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి, సాల్ట్ టేస్ట్ తగ్గ వేసుకోవాలి. అండ్ ఇంట్లో ఉంటే మాత్రం లైట్గా నిమ్మకాయను కూడా పిండుకుంటే సూపర్ యమ్మీగా అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నిమ్మకాయ లేదు కనుక నేనైతే పిండలేదండి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ ఫుడ్, అదే టిఫిన్ టైంలో తింటే సూపర్ యమ్మీగా అనిపిస్తుంది మనకి. ఇది చాలా చిన్న రెసిపీ అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చింటే మాత్రం లైక్ చేయండి.